అందరికీ నమస్తే. లోక్సభ స్పీకర్ ఎలక్షన్ జరుగుతుంది. అదొక హిస్టరీ. అప్పుడెప్పుడో 1952లో ఒకసారి, ఇంకెప్పుడెప్పుడో ఒకసారి జరిగిందంట. 2 టైమ్స్ జరిగింది, ఇది 3rd టైం. స్పీకర్కి ఎలక్షన్ జరగడం ఒక విచిత్రం అయితే, ఇక్కడ వైఎస్ జగన్ ఎన్డీఏకు మద్దతు ఇవ్వడం అంటే మద్దతు వాళ్ళు అడిగితే ఇది ఇచ్చిండ్రు. బీజేపీ నుంచి ఫోన్ చేసి జగన్కి మీరు మద్దతు ఇవ్వాలి మాకు స్పీకర్ ఎలక్షన్ కంటే ఖచ్చితంగా ఇస్తా అని ఇచ్చిండ్రు. ఇది ఎట్లయిపోయిందంటే ఒక పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది. ఆల్రెడీ చంద్రబాబు, మోడీ మీన్స్ బీజేపీ ప్లస్ జనసేన ముగ్గురు కలిసే ఉన్నారు. ముగ్గురు కూటమి ప్రభుత్వం ఉంది ఏపీలో. జగన్కు 4 ఎంపీలు ఉన్నారు, 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సరే, ఇప్పుడు లోక్సభ ఎలక్షన్ స్పీకర్ కాబట్టి ఎంపీలు ఓట్లు వేయాలి. అయితే ఎందుకు మోడీ జగన్ను సీన్లోకి తీసుకొచ్చిండ్రు? ఎందుకు బీజేపీ నేతలు జగన్కు ఫోన్ చేసి మీరు మద్దతు ఇవ్వాలని అడిగినరు? ఇది దేనికి సంకేతం? ముందు జరిగే రాజకీయాలకు, లేకపోతే ముందు జరిగే పరిణామాలకు ఇదొక ఉదాహరణ, లేకపోతే ఇదొక చంద్రబాబుకు జలగ్గా చూడవచ్చా? ఎందుకంటే ఇప్పుడంతా అవకాశవాద రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. అవకాశవాద రాజకీయాలే, వాళ్ళు జనాల కోసం ఎవరు రాజకీయాలు చేయరు, అవకాశాల కోసమే చేస్తారు. ఇప్పుడు ఏమైందంటే చంద్రబాబు 16 మంది ఎంపీలు, తర్వాత మిగతా నితీష్ వాళ్ళు ఒక 12 మంది ఎంపీలు, రకరకాలుగా కూటమి, ఎన్డీఏ కూటమి, అక్కడ కూటమి ఉంది కదా అధికారంలో. చంద్రబాబు నాయుడు ఆల్రెడీ కూటమిలో ఉండగా, ఏపీలో కూటమి ప్రభుత్వం ఉండగా జగన్ మద్దతు ఎందుకు అడిగింది బీజేపీ? దీని ద్వారా ఏం చెప్పదలుచుకుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. దీనికైతే ఇక్కడ నుంచి చంద్రబాబు క్యాంప్ నుంచి చెప్పేది ఏంటంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి బతిమలాడిండు, నేను మద్దతు ఇస్తా అని బతిమలాడితే వాళ్ళు ఓకే అన్నారు అని ఒక సెక్షన్ ఆఫ్ మీడియా మొత్తం కూడా శరణ్ అనేది టైటిల్ పెట్టి రాసిండ్రు. వీళ్ళ క్యాంప్ నుంచి వచ్చిందంటే, వీళ్ళ క్యాంప్ నుంచి వచ్చింది, బీజేపీ నుంచి అడిగినారు కాబట్టి మేము మద్దతు ఇస్తున్నాం అని. కానీ ఇప్పుడు ఏమర్థమైందంటే చంద్రబాబు నాయుడే కాదు, మాకు ఆప్షన్ జగన్ కూడా ఉన్నాడు అని చెప్పదలుచుకున్నారా మోడీ అనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్ దీనిలో. ఇక్కడ చంద్రబాబు విషయంలో బయటికి అంతా చక్కెర పెట్టుకొని మాట్లాడుతున్నా, కడుపులో కత్తెరలు ఉన్నాయి, అవి కనబడతలేవు, చక్కెర మాటలు మాత్రమే బయటికి కనబడుతున్నాయి, అవి మాత్రమే బయటికి నడిపిస్తూ ఉన్నాయి. చంద్రబాబు ఎప్పుడైనా రిటర్న్ కావచ్చు. మనం చూసాం కదా, అసలు స్పీకర్ పదవి అడిగిన చంద్రబాబు నాయుడు గారు. స్పీకర్ పదవి ఎందుకు అడిగారంటే, ముందు జరిగే వ్యవహారాలకు స్పీకర్ చాలా కీలక పాత్ర పోషించాల్సి వస్తుంది. పార్లమెంట్లో, లోక్సభలో అవిశ్వాసాలు లాంటివి చాలా ఉంటాయి. ముందు ఈ సంకీర్ణ ప్రభుత్వాలు వచ్చినప్పుడు ఇట్లాంటి ఇష్యూస్ చాలా ఉంటాయి. ఆల్రెడీ కాంగ్రెస్ నుంచి మాట్లాడుతూనే ఉన్నారు కదా. కాంగ్రెస్ మీన్స్ INDIA, ఇండియా టీం వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళు ఎప్పుడైనా ప్రభుత్వం పడిపోవచ్చు, మోడీ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చు, ఏ క్షణమైనా అది ఇండియా టీం గవర్నమెంట్ రావచ్చు అని చెప్తూ ఉన్నారు. ఏ ధైర్యంతో చెప్తున్నారు వాళ్ళు? బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు అండ్ నితీష్, ఇట్లాంటి వాళ్ళు. వీళ్ళు ఎప్పుడైనా తోక జాడించవచ్చు, మా దగ్గర రావచ్చు, అప్పుడు మేము ప్రభుత్వం వస్తుంది అనేది వాళ్ళ నమ్మకం. మోడీ కూడా నమ్మినట్టే ఉన్నాడు చంద్రబాబుని, కానీ ఆయన పని ఆయన చేసుకున్నట్టుగా కూడా క్లియర్గా కనబడుతుంది. చంద్రబాబు నాయుడు ఉండగానే జగన్ 4 ఎంపీల మద్దతు కోరిందంటే ముందు వ్యవహారం వేరే ఉంటుంది అని వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అనే చర్చ ఒకటి జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు అపోజిషన్ కదా, ఏపీలో అధికార పక్షం, ప్రతిపక్షం. మొన్నటిదాకా అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది. ఇప్పుడు పోనీ జగన్ ఉన్న INDIA వాళ్ళు అడిగితే మద్దతు ఇచ్చేవాడా అంటే 99% ఇవ్వడు. బహుశా న్యూట్రల్గా ఉండేవాడేమో అడగకపోతే. అలా అడిగారు కాబట్టి వాళ్ళకి మద్దతు ఇస్తున్నారు. నిజానికి ఇది ఉంది కదా, ఓం బిర్లా గారు ఆల్రెడీ అంతకుముందు కూడా స్పీకర్గా పనిచేసిండ్రు. సురేష్ అని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేరళ, ఈయన ద్వారా నామినేషన్ ఇప్పించారు. వీళ్ళ బలం ఎంత? బలం కూడా ఉండాలి కదా. ఎక్కువ మంది సభ్యులు ఎవరుంటే వాళ్ళ స్పీకర్ ఉంటాడు. వీళ్ళ మనకు NDA బలం తెలుసు కదా, మొత్తం బలం 292, 240 + 52. INDA ఉందా? వీళ్ళ ఒరిజినల్ బలం 232 ప్లస్ మొత్తం అంతే 232 మొత్తం కలిసి. ఇండిపెండెంట్లు వాళ్ళు కలిసి 234. ఇండిపెండెంట్స్ వాళ్ళు ఇద్దరు మద్దతు తెలుపుతున్నారు.
మరి ఇది హైయెస్ట్ ఫిగర్ కదా, స్పీకర్ వీళ్ళు నియమించిన వీళ్ళ క్యాండిడేట్ స్పీకర్ అవుతారు. సురేష్ ఎందుకు పెట్టారంటే వీళ్ళు ఒక రీజన్ చెప్తున్నారు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే సాంప్రదాయం ప్రకారం డిప్యూటీ స్పీకర్ ఖచ్చితంగా అపోజిషన్కి ఇవ్వాలి, కాబట్టి మేము అడుగుతున్నాం మీరు డిప్యూటీ స్పీకర్ ఇవ్వాలని. డిప్యూటీ స్పీకర్ ఎందుకు అడుగుతున్నారంటే అంతకుముందు ఎందుకు ఇవ్వలేదంటే మాకు ప్రధాన ప్రతిపక్షంగా మేము లేము కాబట్టి ఇవ్వలేదు, ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాం మేము కాబట్టి మాకు ఇవ్వాలి అనేది వీళ్ళ డిమాండ్. వాళ్ళు చెప్పేది ఏం తెలుసా, ఇప్పుడు మన తెలంగాణ తీసుకుందాం. తెలంగాణలో డిప్యూటీ స్పీకర్ పెట్టినరా? అసెంబ్లీలో ఉన్నారా డిప్యూటీ స్పీకర్ ఎవరన్నా? గడ్డం ప్రసాద్ కుమార్ గారు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎవరు లేరు. చాలాసార్లు ఇండియా అంతకుముందు యూపీఏ గవర్నమెంట్ కేంద్రంలో వచ్చినప్పుడు కూడా డిప్యూటీ స్పీకర్ని పెట్టలేదు. అపోజిషన్కి కూడా ఆనవాయితీయే కానీ పెట్టలేదు, కాబట్టి మేము ఇప్పుడు పెట్టమనేది వాళ్ళు. ఇట్లా ఈ ఎలక్షన్స్ మధ్యలో జగన్ వాల్యూ ఏంది, జగన్ పాలిటిక్స్ ఏంది, జగన్ బీజేపీ వ్యవహారం ఏంది, మోడీ నెక్స్ట్ ఆలోచన ఏంది, చంద్రబాబు విషయంలో మోడీ ఏ ఆలోచనతో ఉన్నాడు అనేది క్లారిటీగా కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.